వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం మిత్రులారా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీఆర్సీ మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. పీఆర్సీ కమిటీ గడువు మార్చిలో ముగియనుండగా ప్రభుత్వం మళ్లీ గడువు పెంచే యోచనలో ఉందనే వార్తలు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి. ఇది నిజంగా 4వ గడువు పొడిగింపేనా? అసలు పీఆర్సీ ఎందుకు ఆలస్యం అవుతుంది? బడ్జెట్లో అయిన శుభవార్త వస్తుందా? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. రాష్ట్రంలో వేతన సవరణ కమిటీ 2023 అక్టోబర్ 2న బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించింది. చైర్మన్ రిటైర్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ గారు, సభ్యుడు రిటైర్ ఐఏఎస్ బి రామయ్య గారు. ఈ కమిటీకి 6 నెలల్లో నివేదిక ఇవ్వాలి అనే బాధ్యత ఇచ్చారు. కానీ 2024 ఏప్రిల్ 2తోనే తొలి గడువు ముగిసింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కారణంగా గడువు పొడిగించారు. ఇప్పటికే 3 సార్లు గడువు పెంచారు. ఇప్పుడు మార్చితో 3వసారి పొడిగించిన గడువు కూడా పూర్తవుతుంది. ఉద్యోగ సంఘాల సమాచారం ప్రకారం ప్రభుత్వం మరోసారి 4 నుంచి 6 నెలల వరకు పీఆర్సీ కమిటీ గడువు పెంచే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అలా జరిగితే పీఆర్సీ కమిటీ గడువు 4వసారి పొడిగించినట్లే అవుతుంది. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. నివేదిక సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం కావాలని తీసుకోవడం లేదు అని వారు ఆరోపిస్తున్నారు. పీఆర్సీ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైంది. పలు దఫాలుగా ప్రతిపాదనలు స్వీకరించింది. 51% ఫిట్మెంట్ డిమాండ్ను కూడా నమోదు చేసింది. వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా కమిటీ పీఆర్సీ నివేదికను సిద్ధం చేసింది అనే సమాచారం ఉంది. కమిటీ సభ్యులు కూడా ప్రభుత్వం పిలిస్తే వెంటనే నివేదిక ఇస్తామని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నివేదికని తెప్పించేందుకు ముందుకు రావడం లేదని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రాష్ట్ర ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ అని స్పష్టంగా చెప్పారు. పీఆర్సీ అమలైతే ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం పడుతుంది. 1% ఫిట్మెంట్ ఇస్తే నెలకు 250 నుండి 300 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. 51% ఫిట్మెంట్ ఇస్తే మొత్తం భారం సుమారు 12,750 కోట్లు. ఒకవేళ 30% ఫిట్మెంట్ ఇస్తే సుమారు 7,500 కోట్లు. ఇప్పటికే ప్రభుత్వం 2 డిఏలను ప్రకటించింది. దీనితోడు పీఆర్సీ అంటే అదనపు భారం అవుతుందనే ఆలోచనతో ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందని భావిస్తున్నారు. 2.5 ఏళ్లుగా పీఆర్సీ అమలు కాక ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ ఆశలన్నీ రాష్ట్ర వార్షిక బడ్జెట్ పైనే పెట్టుకున్నారు. బడ్జెట్లో అయినా పీఆర్సీపై స్పష్టత లేదా అమలుకు హామీ ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. లేకపోతే మరో 6 నెలలు వేచి చూడాల్సిందే అని భావిస్తున్నారు. మొత్తానికి మిత్రులారా, పీఆర్సీ నివేదిక సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం దాన్ని తెప్పించుకోకుండా ఆలస్యం చేస్తుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. నిజంగా ఇది 4వసారి గడువు పొడిగింప లేదా బడ్జెట్లో శుభవార్త వస్తుందా అన్నది వేచి చూడాల్సిందే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇంకా ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ఉద్యోగ నేస్తం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి అప్డేట్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.